డే 1, 2, 3 చూసాం. ఇప్పుడు డే 4లో పేరెంట్స్ చేసే 3 మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఏది చదవాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇలా ప్రతిదీ మీరే డిసైడ్ చేస్తే మరి వాళ్ళు సొంతంగా ఎలా ఆలోచించగలుగుతారు? దీనివల్ల రిజల్ట్ ఒక ప్రాబ్లం వస్తే ఫేస్ చేయలేరు. అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేస్తారు. వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ డెవలప్ అవ్వదు. నెంబర్ 2, అడిగి అడగకముందే పిల్లలకి ప్రతిదీ అరేంజ్ చేస్తారు. కానీ అది ఎంత కష్టపడితే వస్తుంది అనే విషయాన్ని మాత్రం చెప్పే ప్రయత్నం కూడా చేయరు. ఒక చిన్న పని కూడా చెప్పకుండా చాలా ప్రేమగా చూసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? వాళ్ళకి వాళ్ళు చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరు. లేజీగా తయారవుతారు. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ స్లోగా తగ్గిపోతుంది. నెంబర్ 3, అరవడం. ప్రతి చిన్న విషయాన్ని పాయింట్అవుట్ చేసి జడ్జి చేయడం. పిల్లలు 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళలాగా బిహేవ్ చేయాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? దీనివల్ల రిజల్ట్ ఏమవుతుందో తెలుసా? మొండిగా తయారవుతారు. చెప్పిన మాట అస్సలు వినరు. అండ్ క్వైట్ ఆపోజిట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. గుడ్ పేరెంట్స్ అంటే ప్రొటెక్ట్ చేయడమే కాదు, ప్రిపేర్ చేయడం. మరి ఎలా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ అని కామెంట్ చేయండి.